ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్ 2024 ఘనంగా జరిగింది. అవార్డుల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బృందాలు రావడం జరిగింది. మరి ఆ కళా బృందాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రదర్శనలు ఇచ్చారు. మరి వారికి ఘనంగా ఈ అసోసియేషన్ తరఫున కూడా సన్మానించుకోవడం జరిగింది. మరి ఇలాంటి కళా సంబరాలు ఎన్నో జరగాలి. జరిగితే కనుక ఇండియాలో ఉన్న సంస్కృతి ఏంటనేది అన్ని ప్రదేశాలకు కూడా, అన్ని ప్రాంతాలకు కూడా తెలుస్తుంది. మరి ఇదే కాకుండా ఈరోజు ఏదైనా విషయం బయటికి తెలుస్తుంది అంటే అది జర్నలిస్ట్ ద్వారానే. మరి అలాంటి జర్నలిస్టులు ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఉపయోగించి ఈరోజు పబ్లిక్కి ఎంతో సేవ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, గుర్తింపు ఉండాలనే ఒక ఆలోచనతో ఏదో చిరు సత్కారం చేస్తే వాళ్ళకి ఈ యొక్క యాంగ్జైటీ అనేది ఉంటుందనే ఒక ఆలోచనతో మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఎస్ఎస్ఆర్ఎస్ క్రియేషన్స్ ద్వారా మేము వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి సన్మానించుకోవడం జరిగింది. ఇది ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా దేశం మొత్తం మీద ఉన్న విలేకరులందరూ కూడా వారు శ్రమకు ఓర్చి, అంటే ₹1 ఆశించకుండా వాళ్ళ వృత్తిని ఈరోజు ఏదైనా ఒక వృత్తి ఉందంటే అది నిగర్వంగా నిక్కచ్చిగా చేసే వృత్తి అది విలేకరు వృత్తి. అలాంటి జర్నలిస్ట్ లేకపోతే ఏ ఒక్క విషయం కూడా బయటకు రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు గవర్నమెంట్లు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మరి గవర్నమెంట్ ద్వారా నేను ఈ యొక్క వేదిక నుంచి నేను విన్నవించుకుంటున్నా, వాళ్ళకి త్వరితగతిన ఇళ్ల పట్టాలు, అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ తాలూకా మొత్తం టోటల్ ఫెసిలిటీ అంతా ఇస్తూ, వాళ్ళకు కూడా గుర్తింపు కార్డ్స్ అవన్నీ ఇస్తూ, ఇదే కాకుండా ప్రతి జర్నలిస్టుకు గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని నేను గవర్నమెంట్ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్టోబర్ 2న నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్యరాం విజ్ఞప్తి చేశారు. సోమవారం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు దీంట్లో పోస్టర్లో 2 రకాలు వేశారు. ఒకటి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీ గారు దండేసి మన పూర్వపల్లి శిక్షణ శిబిరంలో ಹೆಚ್ಚು సంఖ్యలో కార్యకర్తలు మొబిలైజ్ చేసి ఆడ కూర్చోబెట్టి 9 గంటలకల్లా నేను అన్నప్పటికీ కూడా 9 గంటలకల్లా ఎట్టి పనులు చేసుకుంటే మనం తినేసిన తర్వాత ఎవరన్నా కొంచెం షుగర్ ఇబ్బంది ఉన్న వాళ్ళని తినేసి రమ్మని చెప్పండి. ఆడికి వచ్చాక ఇబ్బంది పడకూడదు. అలా అని చెప్పేసి మళ్ళీ మనం బయట తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి 9 to 6 అనేది అక్కడ కూర్చోవాలి మనం. ఇది ఒకటి. ఒకవేళ ఎవరన్నా కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు, షిఫ్ట్కి వెళ్ళాలని ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ మీకు ఏ షిఫ్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక వచ్చి కూర్చోబెట్టమని చెప్పండి. ఆ విధంగా కంటెక్ట్ చేస్తే రెండోది రామమూర్తి గారి నేతృత్వంలో సిటీలో ఒక ప్రజా సంఘాలందరూ కలుపుకునే ఒక కార్యక్రమం చేపట్టాడు. దీనికి ఆల్రెడీ అన్ని ట్రేడ్ యూనియన్కి ఇన్విటేషన్ ఉంది. అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా లీడర్షిప్ అంతా కూడా కొంతమంది వెళ్తారు. మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 100 మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి 100 మంది గ్యాదర్ చేసి నాయకత్వం సిటీలో మన కార్యకర్తలని అందరూ దాంట్లో పాల్గొమని కూడా మనం చెప్పాలా. సిటీలో కూడా చాలా మంది మన కార్యకర్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని అడగమని చెప్పి ఇక్కడ మనం చేసినట్టయితే అదే సందర్భంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి యూనివర్సిటీ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక కార్యక్రమం చేయబోతున్నారు. ఇప్పుడే షర్మిలా గారు పిఏ ఫోన్ చేశారు, ఆవిడ కూడా వస్తుందట. గాంధీ జయంతి చేయాలని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయం చేసిందట. గాంధీ జయంతి సందర్భంగా ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది, 4,000 మంది కాంట్రాక్ట్ కాబట్టి ఆవిడ కూడా అదే గాంధీ స్వరూప నరేంద్ర సరస్వతి హిందూ వాద జగన్ వాద తిరుమలలో లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో కనీసం స్వరూపానందేంద్ర సరస్వతి ఎందుకు నోరు మెదపలేదు? రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదనం సమయంలోనూ స్పందించలేదు. ఓం నమో వెంకటేశ్వర నమః. ఈరోజు
ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపీఠం స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అలడి నడుస్తుంటే కనీసం నోరు వెప్పని శారదాపీఠ అధిపతి ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఆయన నిన్న కాక మన శనివారం సాయంకాలం ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు వెప్పలేదు. అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నారు అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మతం ప్రోత్సహిస్తున్నారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. అంటే కేవలం మత ముసుగుతో హిందువుల ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్రీకరించారు. మరి ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దొంగ స్వామిని ఏమనాలని తెలుగు ప్రశ్నిస్తున్నాం. అతలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీమునిలో 15 ఎకరాల భూములు ఇచ్చారు, తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు, అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు. హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తిని భూములు ఇవ్వడానికి వీల్లేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకున్న వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం. ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదాపీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొంది అడుగుతున్నారు. కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదాపీఠ గుర్తింపు లేదు. ఈవేళ కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు. రేట్లు పెంచితే మద్యం తాగటం మానేస్తారు, అందుకే రేట్లు పెంచుతారని చెప్పారు. అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు, లడ్డూలు పెంచారు, సేవల రేట్లు అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వేళ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం హిందూ దేశం, ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు. మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం, అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మాత్రం నాకు కొరకెళ్ళారా ఎవరో మనం చేస్తాం. ఈవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే, అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటే ఏమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామి స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయండి డిమాండ్ చేస్తున్నాం. రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శాలరీకి వస్తున్నాం, మా బృందం మొత్తం వస్తుంది, మీతో ముఖాముఖి చర్చ తెలుసుకోబోతున్నాం. ఈవేళ ఈ రాష్ట్రాన్ని టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ బాట్, వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పార్లమెంటు కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకి సభ్యత్వ నమోదుపై శిక్షణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ గారు హాజరయ్యారు. టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలని ఆమె టీడీపీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి బుజ్జి, పైలా సాంబశివరావు, గంటిమల్ల రాజ్యలక్ష్మి, బద్ది రామారావు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వారి సలహాలను కూడా మనం తీసుకోవాలి. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారం చెప్తారు. కుటుంబంలోనే ఉన్న నలుగురికి 4 అభిప్రాయాలు ఉంటాయి. అదే విధంగా మనం కూడా ఉన్న 10 మందిలో 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి. అందరికీ ఒకటే ఉండాలని లేదు. నా అభిప్రాయం వేరు, మీ అభిప్రాయం వేరు ఉంటుంది. కానీ చివరిగా మనం ఏది మంచి, మన నియోజకవర్గానికి ఏది మంచి, ఏది చెడ అని తెలుసుకుని
ముందుకు వెళ్ళాలని యువతకు కూడా మనం నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. గౌరవం ఉంటుంది. మేము ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఈ కష్ట నష్టాలన్నింటినీ భరిస్తూ మేము ఈ స్థానంలో ఉన్నాము అంటే అందరికీ ఖచ్చితంగా కష్టపడిస్తాను. మీరు ఏదైతే ఇన్నేళ్ళుగా మీరు కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నడిపిస్తానో ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను గుర్తిస్తాను అని దాని మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమైన సమస్యలన్నింటినీ నేను మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రహదారుల సమస్య, ఏదైతే రహదారుల సమస్య ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావాల్సిన ఈ సమస్యలన్నింటినీ వారికి వివరించడం జరిగింది. దానికి సందర్భంగా వారి అనుగుణంగా మన నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లు అయితే, సిసి రోడ్లు అయితే 12 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మొట్టమొదటి విడతగా. అందులో నియోజకవర్గానికి మండలాల వారీగా చూసుకుంటే ఏలేశ్వరం మండలానికి 1,79,00,000, 3,58,00,000, శంకవరం మండలానికి 2 కోట్లు, రౌతులపూడి మండలానికి 2,56,00,000 సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మొదటి విడతగా మన నాయకుల్ని నేను సంప్రదించి వివరించగా ఇది మనకి శాంక్షన్ అవడం జరిగింది. అలాగే ఐటీడీఏ తరఫున బీటీ రోడ్ల నిమిత్తం 5,25,00,000 శాంక్షన్ చేయించాం. ఇలా ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి సమస్యని దాటుకుంటూ మనం అది ఎలా పరిష్కరించాలి, నాయకులతో దాన్ని నేను ఎలా వివరించాలి అన్నది మీ అందరి సలహాలు తీసుకుని, మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మనకి కావాల్సింది మీ అందరి సహకారం. మీ అందరూ నా వెంట నిలబడి మేము ఉన్నామన్న ధైర్యమే నాకు కావాలి. నేనైతే అక్కడ ధైర్యంగా నేను అంగన్వాడీ నిన్న సందర్శించిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్స్ లో వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నారు. ఇవి కూడా త్వరలోనే జరుగుతాయి. వీటిలన్నింటినీ కూడా త్వరలోనే మనం అన్ని సిసి రోడ్లు అయితేనే. నావెల్ డాక్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద మహిళల ఆందోళన. విశాఖపట్నం నగరం నావెల్ డాక్ యార్డ్ ప్రధాన గేటు వద్ద సోమవారం తమ భర్తల ప్రాణాలకి భద్రత కల్పించాలని మహిళలు నిరసన చేస్తున్నారు. నూతన వంతెన నిర్మాణం కోసం నావెల్ డాక్ యార్డ్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుంచి రాకపోకలకి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 మంది నావెల్ డాక్ యార్డ్ ప్రధాన ద్వారం వద్ద మహిళలు ఆందోళన చేస్తున్నారు. మరి గత 3 నెలల నుంచి కూడా ఈరోజు ఈ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకల కోసం అని చెప్పి మొత్తం అన్ని యూనియన్లు ఈరోజు వ్యతిరేకిస్తూ నిలబడుతున్నాం. కాకపోతే మా తాలూకు రిక్వెస్ట్ని ఎవరు కూడా కన్సిడర్ చేసి పాజిటివ్ మేనర్లు ఎక్కడ కూడా తీసుకెళ్ళట్లేదు. సో దానికి ఈరోజు మొన్న ఏమైందంటే మన తోటి ఎంప్లాయ్ అయినటువంటి దిలీప్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అందరికీ కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈరోజు ఒక డాక్యార్డ్లో ఉన్నటువంటి 4 మేజర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈరోజు గేట్ దగ్గర సంఘీభావం తెలియజేస్తూ ఈ రాబోయే రోజుల్లో మరింతగా ఆందోళన చేసి ఈరోజు మాకు పరిష్కారంగా ఉన్నటువంటి ఆ ఎస్బీసీ బ్రిడ్జ్లో రాకపోకలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అయితే దీనికి సంఘీభావంగా ఈరోజు మేఘాద్రిపేట డిఫెన్స్ సివిలియన్ కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి గేట్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మాకు ఈ సమస్య మీద ఏదో ఒక పరిష్కారం చూపిస్తేనే తప్ప మేము వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి ఈరోజు ధీటుగా ఈరోజు కూర్చొని పోరాటం చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు జేఏసీ తరపు నుంచి కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాము. మా తరపు నుంచి రిక్వెస్ట్ ఒకటే, అటు మేనేజ్మెంట్ కానీ ఇటు కలెక్టర్ గారికి కానీ మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఆ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకలు అనుమతించడం ద్వారా దగ్గర 9 కిలోమీటర్లు మాకు ఈరోజు మీరు తగ్గించి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ రోడ్డు పరిస్థితులు కూడా బాగలేదు కాబట్టి మా తాలూకు ప్రాణాలతో చలగాటం ఆడుకోవద్దని చెప్పి మాకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వీలైనంత త్వరగా ఎస్బీసీలో రాకపోకలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఈరోజు
ఇస్నాల్ కమాండ్లో పనిచేస్తున్నటువంటి అన్ని యూనిట్స్లో నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యాజమాన్యానికి ఎస్బీసీ ద్వారా బ్రిడ్జ్ ద్వారా మమ్మల్ని అలౌ చేయమని చెప్పని రిక్వెస్ట్ చేయడంతో పాటు ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఏంటంటే చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత రేపు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే మేము కన్విన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఆ బ్రిడ్జ్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే గత వారం 10 రోజులు బట్టి చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరగడం, ఇద్దరు ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోవడం, చాలామంది సివియర్గా మేజర్గా ఏమంటారంటే హర్ట్ అవడం, అలాగే కొంతమంది మైనర్ ఇంజురీస్తో కూడా సఫర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి మా ప్రధాన సమస్య ఏంటంటే అందరం అన్ని యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి మా యొక్క నినాదాన్ని యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు ఎస్బీసీ బ్రిడ్జ్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేమందరం ఒకే మాటగా ఒకే దాటిగా యాజమాన్యానికి దానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇదండి చంద్రబాబు పాలనలో పునర్జీవనం పోసుకున్న పారిశ్రామిక రంగమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియా సమావేశంలో అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పారిశ్రామిక రంగం పునర్జీవనం అందుకుంది అని అన్నారు. ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి, భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్లే కాదు, గత 5 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం. ఈయన ఉత్తుత్తి అన్నీ మీట్లు పెట్టడం, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం, ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్నీ చేశాడు. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు లూలు సంబంధించినటువంటి మీరందరూ చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాల్స్ మొదలు పెట్టడానికి కూడా దాదాపు 172 కోట్లతో లూలు సంస్థ సిద్ధమైంది. అది కూడా వైజాగ్ యూనిట్ మాల్ కూడా నిర్మించబోతున్న విషయం మీ అందరికీ తీసుకొస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2800 కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ సంస్థ రానున్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా బ్రూక్ఫీల్డ్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంది. అదేవిధంగా HCL 2వ దశ విస్తరణకు సంబంధించి దాదాపు 15,000 ఉద్యోగాల కల్పనకు జరుగుతుంది. అదేవిధంగా మెగా సిటీ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్కాన్ 4,000 కోట్లతో విన్ ఫాస్ట్